గత వారం ఫ్యామిలీ వీక్ కావడంతో బిగ్ బాస్ హౌస్ అంతా ప్రశాంతంగా కనిపించింది. హౌస్ మేట్స్, కుటుంబ సభ్యులు, కన్నీళ్లు, భావోద్వేగాలు ఇలా చూడముచ్చటగా అనిపించింది. సోమవారం వచ్చేసరికి ఎప్పట్లానే నామినేషన్స్ హడావిడి మొదలైంది. కాకపోతే సంజన ఈసారి బిగ్ బాస్ గీత దాటి ప్రవర్తించారు. రీతు క్యారెక్టర్ పైనే అబాండం వేశారు. ఇక రీసెంట్ నామినేషన్లో కెప్టెన్ రీతు సంజనని నామినేట్ చేసింది. దీంతో మరో గొడవ మొదలైంది హౌస్లో. ఫైట్ స్టాంప్ వచ్చినప్పటి నుంచి మీ గేమ్ అసలు కనిపించడం లేదు, కెప్టెన్సీ టాస్క్లో ఇమ్ము సపోర్ట్ చేయలేదని చాలా ఫీల్ అయ్యారు. కానీ ఈరోజు ఇమ్ముని మీరు నామినేట్ చేసే అవకాశం ఉన్నా చేయలేదని చెప్పారు. ఇలా సంజనను రీతు క్వశ్చన్ చేసింది. నామినేట్ చేస్తూ తన పాయింట్గా చెప్పింది. దీంతో బూతులు మాట్లాడుకున్నారు ఆ తర్వాత వీరిద్దరు. ఇక ఆ తర్వాత బ్యాలెన్స్ కోల్పోయిన సంజన పవన్ రీతు రిలేషన్ గురించి దారుణమైన కామెంట్ చేసింది. రీతులా హౌస్లో బూతులు ఎవరు వాడలేదని, నీలాంటి స్ట్రాటజీలు ఈ హౌస్లో ఎవరికీ లేవని, పవన్తో నువ్వు రాత్రి కూర్చుంటావు, కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది నేను అని సంజన నోరు జారింది ఏకంగా. దీంతో హౌస్లో ఉన్న అందరూ షాక్ అయ్యారు. రీతు ఏడుపు అందుకుంది. అయినా తగ్గని సంజన పదే పదే ఇదే అంటూ దివ్య సపోర్ట్ తీసుకొని మరీ రీతు పవన్లు ఎలా చేయి పట్టుకుంటారనేది చూపించింది. మరీ వెకిలి చేసింది. హౌస్ మేట్స్, అందులోనూ తన బిడ్డ ఇమ్ము వారిస్తున్నా కూడా సంజన ఇలా చేస్తూ ఉండడం ఇప్పుడు కాంట్రవర్సీగా మారింది. బిగ్ బాస్ ఫ్యాన్స్కు షాక్ ఇచ్చేసింది.